మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత తొలిసారి ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి తన తండ్రిపై, కుటుంబ సభ్యులపై, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆయన్ని అవమానించారంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ప్రజలందరికీ తెలుసు, ముద్రగడ పద్మనాభం హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆయన పరామర్శిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి మానిటరింగ్ చేస్తున్నట్టు సాక్షాత్తు ముద్రగడ కుమారుడు ముద్రగడ గిరిబాబే ప్రెస్ మీట్లో చెప్పారు. అంతేకాదు, ముద్రగడ చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముద్రగడ పాడి మోశారు. అది కూడా ఆయన పాదాల వద్ద పట్టుకుని మరీ మోశారు. ఆ విధంగా ముద్రగడకి తన తండ్రి స్థానాన్ని ఇచ్చి గౌరవించినంతగా జగన్మోహన్ రెడ్డి గౌరవించారు. మరి జనసేన పార్టీలో ఉన్నటువంటి బార్లపూడి క్రాంతి గారి ఇంటికి కనీసం ఆయన తండ్రి చనిపోయిన తర్వాత మరి ఆవిడ పనిచేస్తున్నటువంటి పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారా లేదా, ఆ కనీసం ఆమెను పరామర్శించారంటూ ముద్రగడ అభిమానులు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదంటూ ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతికి హితవు పలుకుతున్నారు. అంటే ఆమె మీడియా ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన తండ్రి బ్రతుకున్నప్పుడు తల్లికి ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ ఇంటికి వెళితే 5 నిమిషాలు కూడా ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండడానికి వీల్లేదు, బయటికి పోయిందంటూ మమ్మల్ని గెంటు వేశారు. ఆ రోజు నుంచి కూడా మేము ఆ కుటుంబంతో మాకు సత్సంబంధాలు లేవు, వాళ్ళతో దగ్గరికి మేము వెళ్ళట్లేదు, వాళ్ళతో మేము మాట్లాడట్లేదంటూ ముద్రగడ బ్రతికున్నప్పుడు జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో తన కుమార్తె గురించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనందరికీ తెలిసిందే. తాను చనిపోయినా సరే తన గడప తొక్కడానికి వీల్లేదు అంటూ ముద్రగడ వ్యాఖ్యానించినటువంటి విషయం కూడా తెలిసిందే. కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ, తన తండ్రి చనిపోయిన తర్వాత ఆమె రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అవమానించారంటూ, తన తండ్రి చెప్పినవన్నీ కూడా అవాస్తవాలంటూ, తను అటువంటి పని చేయలేదు, కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నానంటూ కామెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2024కు ముందు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత, పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ముద్రగడ గిరిబాబుకి, అంటే ముద్రగడ తనయుడు బార్లపూడి క్రాంతి గారికి తమ్ముడు సోదరుడైనటువంటి గిరిబాబుకి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి గౌరవించారు. అలాగే సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం గారికి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, స్టేట్ కమిటీలో ఆయనకు అవకాశం కల్పించి ఆయన సలహా తీసుకునే విధంగా ఆయన గౌరవించారు. మరి బార్లపూడి క్రాంతి గారికి జనసేన పార్టీలో ఉన్నటువంటి స్థానం ఏమిటి అంటూ ముద్రగడ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి క్రాంతి గారు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా లేరు. అలాగే జనసేన పార్టీలో ఏదైనా క్రియాశీలక సభ్యత్వం కానీ, దాంట్లో ఏమన్నా పార్టీకి సంబంధించినటువంటి పదవి ఉందంటే దానిపై కూడా క్లారిటీ లేదు. తన తండ్రి చనిపోయి 20 రోజులు అవుతున్నా ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆమెను పరామర్శించినట్టు కూడా వార్తలు లేవు. దీన్ని బట్టి చూస్తే ముద్రగడ పద్మనాభం గారిని ఎవరు గౌరవిస్తున్నట్టు? ఒకవైపు తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్తూ, తన తండ్రికి వ్యతిరేకంగా రాజకీయ పావులు కదుపుతూ ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తున్నట్లయితే ఏ రకంగా ఆమె ముద్రగడ ఆశయాలు ముందుకు తీసుకువెళ్తారంటూ ముద్రగడ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. మరొక పక్క ముద్రగడ చనిపోయిన తర్వాత కూటమి పార్టీ నేతలు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా అనేక సంతాప సభల్లో పాల్గొనడం జరిగింది. కాపు ఉద్యమానికి సంబంధించి సపోర్ట్ చేసినటువంటి నేతలు కావచ్చు, లేకపోతే కాపు నేతలు కావచ్చు, ఆయన మరణానంతరం అనేక చోట్ల సంతాప సభలు జరిగాయి. అందులో నేరుగా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈవిడ కూటమి పార్టీకి మద్దతుగా ఉన్నారు. అదే కూటమి పార్టీ తరపున బొండా ఉమ్మ గుంటూరులో జరిగినటువంటి ఒక మీటింగ్లో పాల్గొంటే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులతో మీరు కలిసి తిరగటువంటి అంటూ ఆ ముద్రగడ సంతాప సభల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలకు ఆయన అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఆ విధంగా వార్తలు వచ్చాయి. అంటే అందుకనే బొండా ఉమ్మా గారు కూడా మొన్న జరిగినటువంటి ముద్రగడ సంస్మరణ సభకు కెల్లంపూడి కూడా అటెండ్ అవ్వలేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు సరిగా అటెండ్ అవ్వలేదు అన్నటువంటి వార్తలు వచ్చాయి. మరి కూటమి పార్టీలో ప్రధానంగా మద్దతుదారుగా ఉన్నటువంటి బార్లపూడి క్రాంతి గారు ఈ విషయంలో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అని కూడా ముద్రగడ అభిమానులు ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. మరొక వైపు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది ముద్రగడ చనిపోయిన తర్వాత కూడా ఆయన మరణాన్ని కూడా ట్రోలింగ్ చేస్తుంటే దానిపై కూడా ఆమె స్పందించలేదు. ఆమె మరణానికి, ముద్రగడ మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి వచ్చినప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. అంబటి రాంబాబు గారు ఓవర్ యాక్షన్ చేశారంటూ మీడియాలో
ఆమెను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆమె వైసీపీ నేతలు, పేటీఎం నేతలు అక్కడ రాజకీయాలు చేశారంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి బార్లపూడి క్రాంతి అక్కడికి రాకుండా అడ్డుకున్నది కుటుంబ సభ్యులే. సాక్షాత్తుగా మీడియాలో వచ్చినటువంటి కథనాలు కూడా మనం చూడటం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ఆమెను సాక్షాత్తు ముద్రగడ సతీమణి, అలాగే ఆయన కుమారులు, బంధువులు అందరూ కూడా ఆయన చివరి కోరిక నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదు, నీవు ఎప్పుడైతే రాజకీయంగా ఆయనకి ఎదురు తిరిగి వేరే పార్టీతో కలిసి ఆయనపై రాజకీయ ప్రత్యర్థిగా మారి ఆ బెంగతోటి ఆయన చనిపోయారు కాబట్టి ఆమెను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండంటూ అక్కడ ఉన్నటువంటి ముద్రగడ అభిమానులు కూడా అక్కడ నానాగలాట చేయటం చూసాం. ఆ క్రమంలో ఆమె అక్కడి నుంచి తిరిగి వచ్చేయటం జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ అడ్డుకోలేదు. అంబటి రాంబాబు గారు ఎప్పుడు వచ్చారు? ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయాలన్నటువంటి ఆలోచనను ముద్రగడ కుటుంబ సభ్యులందరూ కూడా వ్యతిరేకించారు. ఇది నా తండ్రి చివరి కోరిక, నా తండ్రిని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీలో వాళ్ళు చేసేటువంటి అంత్యక్రియలు మా తండ్రికి అవసరం లేదంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడని ఆ యొక్క ప్రభుత్వ లాంఛనాలను వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా డైరెక్ట్గా అక్కడ ఖననం చేసేటువంటి ప్రాంతానికి వచ్చి గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తుంటే కుటుంబ సభ్యుల యొక్క కోరిక మేరకు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటూ అంబటి రాంబాబు అడ్డుకోవడం జరిగింది. దానిపై కూడా ఆయనపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అంతేకాదు 2014 నుంచి 2016 వరకు కూడా 2019 మధ్యలో ముద్రగడ పద్మనాభం చేసినటువంటి కాపు ఉద్యమానికి సంబంధించి సాక్షాత్గా ఆయన కుటుంబాన్ని ఇంట్లోకి ప్రవేశించి బయటకు లాగి కుటుంబ సభ్యులందరూ కూడా నానా దుర్భాషలాడుతూ వారిపై దాడి చేసి లాఠీచార్జీ చేసి జైల్లో పెట్టిన సంగతి కూడా ఆవిడికి తెలుసు. ఎందుకంటే ఆ సమయంలో కూటమి పార్టీ అక్కడ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి అలియన్స్గా ఇప్పుడు ఆవిడ ఉన్నటువంటి జనసేన పార్టీ డైరెక్ట్గా ఎలక్షన్లో పాల్గొపోయినా అలియన్స్గా పార్టీకి సపోర్ట్ చేశారు. మరి అటువంటి అప్పుడు ఆ రోజు ఎన్ని కేసులు పెట్టారో తన తండ్రి మీద తనకు తెలుసు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముద్రగడపై ఉన్నటువంటి కేసులన్నీ కూడా తర్వాత ఎత్తివేయటం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవేమీ గుర్తులేనట్టు ఆమె మళ్ళీ తన తండ్రిని బాధ పెట్టినటువంటి పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఈరోజు తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానంటూ మీడియా సాక్షిగా తన తండ్రి చెప్పినవన్నీ కూడా ఆయన బ్రతుకున్నప్పుడు ఖండించకుండా ఇప్పుడు ముందు చెప్పినవన్నీ కూడా కుటుంబం గురించి నేను వారిని చూడలేదు, ఆరోగ్య విషయంలో వ్యతిరేకించానని నా తండ్రి చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అంటూ ఆమె చేస్తున్నటువంటి ప్రచారాన్ని ముద్రగడ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముద్రగడ గిరిబాబు కూడా ఆయన కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. అన్నదమ్ములిద్దరూ మనం నిర్వహించి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోలేము, తన తండ్రి స్థానాన్ని ఇచ్చి గౌరవించారు, నా తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు, జన్మజన్మలకి ఆయన రుణం తీర్చుకోలేనంటూ సాక్షాత్తు ఆయనే చెప్పారు. ముద్రగడ కుమార్తె క్రాంతి కోసం కూడా ఆయన చెప్పారు. రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ములను నువ్వు దూరం చేసుకున్నావు, తండ్రికి వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేసి తండ్రికి వ్యతిరేకంగా రాజకీయం చేసి తీవ్ర మనస్తాపానికి గురి చేసి ఆయన మరణానికి కారణమే ఈ లోటు ఇప్పటికీ కూడా నువ్వు క్షమించరాని తప్పు చేశావంటూ సాక్షాత్తు ఆమె సోదరుడు తమ్ముడైనటువంటి గిరిబాబే వ్యాఖ్యానించడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ప్రజలు చూస్తున్నప్పుడు కావాలని చెప్పి నెల రోజులు కూడా తిరగకుండా ముద్రగడ పద్మనాభం గారి మరణాన్ని కూడా రాజకీయంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కూటమి పార్టీ నేతలు చేస్తున్నటువంటి వారి యొక్క ఆలోచనలకు వారు చేస్తున్నటువంటి రాద్ధాంతానికి ఈవిడ సపోర్ట్గా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ముద్రగడ అభిమానులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.